హాయ్. సో ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్. సో చాలా అయిపోయింది లాంగ్ ఫార్మాట్ వీడియో చేసి. సో యా, హియర్ ఇట్ గోస్. సో ఇవాళ భద్రాచలం వెళ్తున్నాం. అండ్ భద్రాచలం వెళ్ళడానికి మేము 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అండ్ గెస్ వాట్, లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే టైంకి స్టార్ట్ అవబోతున్నాం. దట్ ఈస్ ఆల్మోస్ట్ 5. యా. అండ్ వన్ మోర్ థింగ్, భద్రాచలం వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి వయా కొవ్వూరు, ఇంకొకటి రంపచోడవరం మారేడుమిల్లి ఘాట్ రోడ్. అండ్ రెండిట్లో సినిక్ వ్యూస్ వచ్చేసి మనం మారేడుమిల్లి నుంచి వెళ్తే బాగుంటుంది. దట్స్ మై ఒపీనియన్. అండ్ యా, వాళ్ళని అడుగుదాం, మన వాళ్ళని అడుగుదాం వెళ్ళి అలా ఏ రూట్ వెళ్దామో, ఈ రూట్ వెళ్దామంటారా లేకపోతే ఈ రూట్ వెళ్దామంటారా ఒకసారి వెళ్ళి కను. అండ్ వాళ్ళు ఏ రూట్ చెప్పినా మారేడుమిల్లి రూట్ వెళ్దామనే చెప్దాం. లెట్స్ గో. సో వెళ్ళబోతుంది భద్రాచలం వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి అన్నాను కదా. ఒకటి వచ్చేసి మారేడుమిల్లి, ఇంకొకటి వచ్చేసి దేవరపల్లి హైవే రోడ్. ఇదైతే ఘాట్ రోడ్. ఏ రూట్ వెళ్దాం? మార్నింగ్ కాబట్టి మార్నింగ్ వచ్చు. ఓకే, ఓకే, బ్యాగ్లో పెట్టేసేది. లెట్స్ గో నౌ. యా, లైట్ వేసుకోండి, వెనకాల లైట్ ఉంటుంది. మన కోసం పెట్టించాం. ఇటు సైడ్ రా. సో మార్నింగ్ 5:15 అవుతుంది కిందకి దిగే టైంకి. యా, 5కి అనుకున్నాం, బట్ 5కి అయితే దిగిపోయాం. కార్ అన్నీ స్టార్ట్ చేసుకొని వాళ్ళంతా సెటిల్ అయ్యేటప్పటికి ఆ టైం అయింది. సో యా, లెట్స్ గో టు భద్రాచలం వయా మారేడుమిల్లి. లెట్స్ గో. సో టూర్లో ఫస్ట్ స్టాప్ టిఫిన్ స్టాప్ అట్ మర్చిపోయాను. ఇది ఎవరండి? మారేడుమిల్లి. ఏంటంటున్నావు? బజ్జీ పునుగు అట్టి చెప్పాను. పునిగే బ్రో అందులో. ఇది అది పునుగు అంటే ఇదేంట్రా? ఇది బాగా మైసూర్ ఇది మైసూర్. ఇదేంటి? ఉల్లి బజ్జీ. అది ఆనియన్ బజ్జీ అన్న. ఇదేమంటారు? ఆనియన్. ఓకే, మీ విజయవాడ తెలియదారులు విజయవాడలో చూపించు. పునుగులు చిన్న చిన్నవి ఉంటాయి కదా బ్రో, అవి పునుగులు. ఇది ఉల్లి బజ్జీ, అది మైసూర్ బజ్జీ. యా, ట్రిప్లో ఫస్ట్ స్టాప్ మారేడుమిల్లి టిఫిన్ స్టాప్. మామూలు బజ్జీలు తీసుకున్నారు. మేము ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ ఫర్ రషిక. బ్రో ఇప్పుడు పునుగు స్టోరీ చెప్పు బ్రో. అది ఫస్ట్ స్టాప్ కంప్లీట్ అయింది. పునుగు ఎక్కించాం ఘాటీ రోడ్డుకి రెడీగా. అది టిఫిన్స్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా మారేడుమిల్లి వస్తే అక్కడ టిఫిన్ చేయండి. మంచి స్పాట్ లాగే ఇప్పుడు బేవత్సమైన ఫొటోస్ వస్తాయి. వ్యూ పాయింట్ చూపిస్తారండి. దిస్ అయిపోతుంది మనకి టైం. ఇంకా లెట్స్ గో ఫాస్ట్. ఇప్పుడు చాలా ఫోటోల కోసం అయిపోయింది. యా, కానీ వ్యూ మట్టుకి అర్లీ మార్నింగ్ రావడం వల్ల మొత్తం అది చాలా బాగుంది. అదే నువ్వు ఇంటి దగ్గర నుంచి 5కి స్టార్ట్ అయ్యి మనం 6కి స్టార్ట్ అయ్యి 8కి మారేడుమిల్లి వచ్చి 9-10 ఇక్కడికి వస్తే ఏం ఉండదు. ఎండలో పిచ్చి ఏముంటుంది. లెట్స్ గో నౌ. మా ఫోటోషూట్ అయిపోయింది. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ భద్రాచలమే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సెకండ్ వ్యూ పాయింట్ స్టాప్. యా, look at this.
యా ఇక్కడ మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసాం. లెట్స్ గో. యా సెకండ్ స్టాప్ అయిపోయింది. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇన్స్టాగ్రామ్ చూడండి, మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా వస్తాయి. రీల్స్ కూడా షూట్ చేసాం. నాట్ రీల్స్, రీల్. ఓకే యా. సో లెట్స్ గో. భద్రాచలమే నెక్స్ట్ స్టాప్. అండ్ ఇందాక కూడా చెప్పా మధ్యలో ఆగాము. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఆగుతాం తెలీదు. ఇట్స్ ఆల్రెడీ 8:50. మా టార్గెట్ టైం వచ్చేసి 10, 1.5 hours. లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే ఒక 2 minutes ముందు తొక్కితే భద్రాచలం అన్నాం. బట్ ఈ వ్యూ చూసాక మళ్ళీ ఆగాలనిపించింది. లెట్ మీ షో యూ. తీసా see, look at this. యా ఇప్పటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే టైం స్పెండ్ చేసాం బికాస్ ఆఫ్ ది సినిక్ వ్యూ. సూపర్ ఉందన్నమాట. యా సో ఇప్పటి వరకు దిస్ ఈజ్ 3rd స్టాప్ ఐ థింక్. ఫస్ట్ది టిఫిన్, నెక్స్ట్ ఒక వ్యూ పాయింట్, మళ్ళీ ఒక వ్యూ పాయింట్, 3rdది మేము ఆగిన దిస్ వ్యూ పాయింట్. ఇంకా మళ్ళీ తొక్కితే భద్రాచలమే. అంటున్నాం, మళ్ళీ ఎన్ని స్టాప్లు వస్తాయో తెలియదు. స్టే ట్యూన్. అట్ లాస్ట్ 10:30కి భద్రాచలం చేరుకున్నాం. అండ్ లెట్స్ చేంజ్ అండ్ గో. లెట్స్ గో. సో భద్రాచలంకి రీచ్ అయిపోయాం మేము. అండ్ భద్రాచలం వచ్చేటప్పుడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకో లోపలికి వచ్చేటప్పుడు ఇంకొక 100 రూపీస్. సో 150 రూపీస్ టోల్ అన్నట్టు. టోల్ గేట్స్ ఏముండవు, బట్ యా అవి కారుకి మాత్రమే. సో ఇప్పుడు మేమైతే వచ్చాం భద్రాచలం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మీట్ అవుతాం. లోపల కెమెరా ఎలా ఉండకపోవచ్చు, ఉంటే కనుక కొన్ని విజువల్స్ ప్లే చేస్తా, లేదంటే వచ్చాక మీట్ అవుతాం. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు తీసుకున్నాం, ప్రసాదాలు తిన్నాం. నెక్స్ట్ ఇప్పుడు అన్నదానం ఎక్కడ ఉందో ఎదుగుతున్నాం. బేసిక్గా ఇక్కడ అక్కడ సరిగ్గా నాకు బోర్డింగ్స్ ఏం కనిపించలేదు. మీకు కనిపించిందా? బయటకు వచ్చాక ఎక్కడ ఉందో ఎదుక్కోవాల్సి వస్తుంది. అన్నప్రసాదం కూడా ఇప్పుడే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ పర్ణశాలకి వెళ్ళాలి. ఎలా ఉందరా అన్నప్రసాదం? పవిత్ర గోదావరి నది. ఇక్కడ నుంచే మన రాజమండ్రికి కూడా గోదావరి ఇదే వస్తుంది. ఇఫ్ యూ డోంట్ నో జస్ట్. సో భద్రాచలం నుంచి పర్ణశాల వచ్చాం. రాజమండ్రి నుంచి భద్రాచలం రోడ్ సూపర్ ఉంది. భద్రాచలం నుంచి పర్ణశాల ఫస్ట్ అసలు రోడ్ అయితే. సో కింద మీద పడి పర్ణశాల అయితే వచ్చాం. 36 కిలోమీటర్స్కి గంట పట్టింది. యా 36 కిలోమీటర్స్కి గంట పైనే పట్టింది. బేసిక్గా చాలా వర్స్ట్గా ఉంది రోడ్ అయితే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రోడ్లలో ఉన్నాయి ఎరా. యా సో ఇంకొకటి వీళ్ళు మరీ దారుణంగా ఛార్జ్ చేస్తున్నారు అబ్బా. 100 రూపాయలు అంట కార్కి. భద్రాచలం దగ్గర 100, ఇక్కడ 100. మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 50 రూపాయలు తీసుకున్నారు. దట్స్ ఫైన్, బట్ టూ ఎక్స్పెన్సివ్ అని అనిపించింది నాకు. 100 అంటే మరీ ఎక్కువ. ఒక 50 రూపాయలు మెయింటెనెన్స్కి కారు కంటే పర్లేదు. యా చూస్తే చూడండి పర్ణశాల ఎలా ఉంది. డైలీ మిల్క్ 8 స్టార్. వావ్. పర్ణశాల గుడి క్లోజ్ చేసి ఉంది. నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా భార్గవ్? ఏం లేదు ఇక్కడ. ఇంకొకటి ఏదో
సీతమ్మ తల్లిది చీర ఆరేసుకున్నది ఒక ఏరియా ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అన్నసార్లు మాకు ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో 2 ఉంటాయి యాక్చువల్లీ. ఒకటి వచ్చేసి అక్కడ గుడి ఉంటుంది, ఇంకొకటి సీతమ్మ వారి ఏదైతే శారీ ఆరేసుకున్నారో అదొకటి అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక 20-30 పీపుల్ గ్యాదర్ అయ్యాక ఒక అతని మైక్లో ఇక్కడ ఏంటి ఆ రాయి గురించి ఏంటని స్పెషాలిటీ ఏంటని మొత్తం చెప్తూ ఉంటారు. సో అక్కడ ఏముంటుందంటే అమ్మవారి ఆరేసుకున్న చీర గుర్తులు అండ్ శ్రీరాముడి కండువ, ఇంకా 12 గుంటలు అక్కడ కూర్చొని ఆడుకునేవారంట. అందులో 10 గుంటలు ఒక ముని వల్ల నాశనం అయిపోయి 10-8 ఇంకా 4-3 ఉన్నాయి అవి. ఇంకొకటి అక్కడికి వాటర్ అలా వచ్చింది. లక్ష్మణుడు బాణం వేస్తే సీతమ్మ వారికి పసుపు కుంకుమం కోసం దానివల్ల ఆ కొండ ఏదైతే ఉందో అది బద్దలే దాని నుంచి వాటర్ వచ్చినాయి. పసుపు కుంకుమ వాటర్ వస్తాయి. అది ఇంకా అదంతా చూపిస్తారు. చూపించి పసుపు కుంకుమలు అమ్ముతారనమాట. ఒక్కొక్కటే కొనుక్కున్నాం 50 రూపీస్ ఇవి. ఇది ఒకటే. ఇంకా పక్కన శూర్పణఖ కొండేరు, అది రాళ్ళగుట్ట. సో అదొకటి. మొత్తం ఇదే అనమాట బేసిక్గా. సో ఇది మా భద్రాచలం రాజమండ్రి ఫ్రమ్ భద్రాచలం ట్రిప్. ఇప్పుడు మేము రిటర్న్ స్టార్ట్ అయ్యి మేము వచ్చింది మారేడుమిల్లి నుంచి, ఇప్పుడు వెళ్ళేది వేరే రూటు. సో సర్కిల్ అనమాట. లెట్స్ గో. వెళ్ళిపో. మారేడుమిల్లిలో స్టాప్ అయ్యాం. సో ఇప్పుడు ఏమన్నా అల్పాహారం సేవించి ఇక్కడ నుంచి వెళ్ళాలి. మా తరుణ్ బ్రో తుక్కు ర్యాక్ కూడా వేసాడు ఇల్లంతానే. సరే అనుకోకుండా జరిగింది. జీటీఏ రేంజ్ లో తోలేడు. ఇంకా కొంచెం గట్టిగా తొక్కితే డైరెక్ట్ కింద ల్యాండ్. ఆ వీడియో చూడు కాదమయ్యా, మనం ఇలా చుట్టూ తిరిగి ఎలా వెళ్ళిపోవచ్చు కదా. అలాగే దిగాం. నేను అంతలా చేయలేదు, వీళ్ళు చెప్పేది అలా ఉంది. నేను ఒక కరువు అలా చెప్పాను అంతే. ఆంటీ తరుణ్ వాళ్ళ మమ్మీ మీరు చూస్తుంటే ఎన్న చెప్తాం ఆంటీ అంకిల్కి. బాగా నడిపాడు అంకుల్. బాగా నడిపామని చెప్పాను. వాళ్ళకి తెలిసిపోతుంది అంత బాగా చెప్తే నేను అంత బాగా నడిపాను. మేము ఇప్పుడు ఇక్కడ తినేసి కొంచెం అలా స్టార్ట్ అయ్యి రాజమండ్రి చేరుకునేటప్పటికి ఆల్మోస్ట్ టైం అంతా నా వాచ్ కనిపించలే. 8 అవుద్దా, 7 అయింది, ఇప్పుడు 9 అవ్వచ్చు. భార్గవ్ బాయ్.